ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలి. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా. వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడొచ్చు అందరూ. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది, దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష